ప్రస్తుతం కూటమి ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు సైతం తమ పదవులను వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు అనేది ప్రధానంగా వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై చెప్పేశారు అంటూ ప్రధానంగా చంద్రబాబు గారి ఈ ప్రభుత్వ రెడ్ బుక్ వేధింపులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఐపీఎస్ అధికారులు హడలెత్తిపోతున్నారట వాటితో. ఈ నేపథ్యంలోనే ఎన్నో అవమానాలు విసిగి వేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు అంటూ వైసీపీ ఒక పాయింట్ అయితే రేజ్ చేసింది. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్గా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అంటే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారట. సిద్ధార్థ్ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. గతంలో కృష్ణా ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాలో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించారట. అదనపు ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ టి కాంతిరాణా, అలాగే డిఐజీ విశాల్ గున్నీలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది అనేది ప్రధానంగా వీళ్ళు చేస్తున్న ఆరోపణ. వెయిటింగ్లో ఉంచిన 24 మంది ఐపీఎస్ అధికారుల్లో కొందరికి చాలా నెలల తర్వాత ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించారట. ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, జాషువాల్కి ఇప్పటికే పోస్టింగ్లు ఇవ్వనే లేదు. ఇక రెడ్ బుక్ కుట్రలకు ఒత్తాస పలకలేక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైందట. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. పోలీస్ శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించినా ఆ సూచనలు ఏవి కనిపించట్లేదు అనేది. మరి నిజంగా ఇది ఆరోపణ వాస్తవమో తెలియదు కానీ ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా భయపడ్డం అంటే నిజంగా ఆశ్చర్యకరమైన అంశమే. ప్రస్తుతం ఆ స్థాయిలో వేధిస్తున్నారా అధికారులని అనేది ఒకటే ఇక్కడ ప్రజల్లో చర్చకు వస్తోంది.